ఈ రెసిపీలో నేనొక సీక్రెట్ చెప్తాను. అలాగే ట్రై చేయండి. లెమన్ రైస్ అద్దిరిపోతుంది. ఆయిల్, ఆవాలు అండ్ జీలకర్ర అండ్ కొన్ని పప్పులుంటాయి కదా! మనము పోపులోకి వేసుకునే పప్పులు అవన్నీ యాడ్ చేయండి. ఇక్కడ ఇంగువ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ పచ్చి కరివేపాకు ఉంటే ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నా దగ్గర లేదు. తర్వాత పచ్చిమిర్చి ఇలా రావాలి. ఒకసారి చూసారా? గ్రీన్‌గా ఉన్నవి ఎలా ఉన్నాయో? అలా అయిన తర్వాత లిటిల్ బిట్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిరపకాయలని మరగనివ్వండి. గుర్తుపెట్టుకోండి లెమన్ రైస్‌లోకి ఆనియన్ అస్సలు వేయకూడదు. తర్వాత లెమన్ జ్యూస్ నేనైతే 5 కాయలతో జ్యూస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు క్వాంటిటీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుందని. తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత తగినంత ఇంకొంచెం లిటిల్ బిట్ పసుపు అండ్ సాల్ట్ అండ్ తగినంత సాల్ట్ అండ్ కొత్తిమీర ఇక్కడ బాగా మగ్గాలి అంతవరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుంది కదా! ఇంకా సింపుల్‌గా కొన్ని పుట్నాల పప్పు అంటే శనగగింజలు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకొకటి పప్పులు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పక్కన సపరేట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఆ గొజ్జుని ఇలా రైస్‌లో కలిపేసుకోవడమే సింపుల్. ఇక్కడ రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉండాలి. నేనైతే కొంచెం కుక్ చేసేసాను. 90% కుక్ అయితే లెమన్ రైస్ ఇంకా టేస్టీగా బావుంటుంది. బట్ నాకు లెమన్ రైస్‌గా ఉంటే నచ్చదు. బాగా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇలా కుక్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి లెమన్ రైస్‌లోకి ఆనియన్ అస్సలు వేయకూడదు. సో, ఆనియన్ వేయకుండా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నా పనిలో నేనుంటే మా పిల్లలు చూడండి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ. బట్ కానీ ఇలాంటి ఇప్పుడు ఒక చిన్న చిన్న వీడియో క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక సింపుల్‌గా లైక్ పెద్దయిన తర్వాత చూసుకుంటారు కదా! అక్కడ చూడండి. ఇక్కడ కూర్చున్నది పెద్దమ్మాయి. అక్కడ నిల్చుకున్నది చిన్నమ్మాయి. చిన్న పిల్లలు ఎప్పుడు కూడా అగ్రగుండం అంటే అగ్రగుండమే. పాపం గదా! తనని ఇంక లాగేసుకునింది. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళిద్దరి మధ్య అది కామన్. అండ్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే. బాయ్.